నాయకులు, జఫర్గఢ్ మండల నాయకులు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ జిల్లాల బాధ్యులు అందరూ కూడా మన ప్రధానోపాధ్యాయులు శ్రీ మిలక్షులు కె మహిపాల్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి ఎల్లారెడ్డి గారు, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గఫార్ గారు మరియు జఫర్గఢ్ మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, పూర్ణచందర్ గారు, రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కాసర్ల సురేందర్ రెడ్డి గారు, బండ రమేష్ గారు కూడా వారికి సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇచ్చేసినందుకు గాను ప్రసాదించవలసిందిగా, బహుకరించవలసిందిగా కోరుతున్నాం. పిఆర్టీయు టిఎస్ జనగామ జిల్లా బాధ్యులు మహిపాల్ రెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు బాధ్యుల చేత శ్రీ విజేందర్ రెడ్డి గారికి ఇప్పుడు సన్మానం జరుగుతుంది. దీని తర్వాత విజేందర్ రెడ్డి జ్ఞాపికను అందజేయడం జరుగుతున్నది. దీని తర్వాత ఒక్క నిమిషం, మన పాఠశాలకు ఎన్నోసార్లు ఆర్థికంగా సహకరించి మన నేత్రపూర్వంగా జరుగుతున్నటువంటి శ్రీ మెల్కూరి విజేందర్ రెడ్డి గారి ఉప్పుగల్లు గ్రామ మాజీ సర్పంచ్ వర్యులు శ్రీమతి గాదెపాక సువర్ణ అయోధ్య గారి చేత శ్రీ విజేందర్ రెడ్డి గారికి సన్మానం నిర్వహించబడుతున్నది. ఉప్పుగల్లు మాజీ సర్పంచ్ శ్రీమతి గాదెపాక సువర్ణ అయోధ్య గారి చేత శ్రీ విజేందర్ రెడ్డి గారి దంపతులకు ఆత్మీయ సన్మానం జరుగుతున్నది. తదుపరి మహిళా మండలి లీడర్ రమ గారి చేత మన విజేందర్ రెడ్డి గారి దంపతులకు సన్మానం నిర్వహించబడింది. విజేందర్ రెడ్డి గారి శిష్యుడు దయాకర్ ఏవో దుబ్బొండి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం. కిలావరంగల్ పిఆర్టీయు టిఎస్ కిలావరంగల్ మండల శాఖ తరఫున శ్రీ నెల్లూరు పూర్ణచందర్ గారు మరియు వారి సహచరులు సార్కు సన్మానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కిలావరంగల్ పిఆర్టీయు టిఎస్ మండల శాఖ అంటే మాజీ అసన్పర్తి మండల బాధ్యులు ఇద్దరు, అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరు, పిఆర్టీయు టిఎస్ అసన్పర్తి మండల మాజీ బాధ్యులు, ప్రస్తుత కిలావరంగల్ బాధ్యులు, అదేవిధంగా శ్రీధర్ గారి చేత ఇప్పుడు సన్మానం జరుగుతున్నది. అలాగే ములుగు జిల్లా నుండి విచ్చేసినటువంటి జిల్లా విద్యాశాఖ పక్షాన శ్రీ గుల్లపల్లి సాంబయ్య గారు ఈనాటి విజేందర్ రెడ్డి గారి సన్మానాన్ని సన్మానిస్తున్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కోడూరు ఉపాధ్యాయ బృందం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. పాఠశాల తరఫున పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కాసర్ల సురేందర్ రెడ్డి గారు, సోమయ్య గారు, రామాన్యం గారు, సుధాకర్ గారు, సురేష్ రెడ్డి గారు, మదన్ మోహన్ రెడ్డి గారు వీరందరూ కూడా సార్ మీద అభిమానంతో రావడం జరిగింది. వారిని సన్మానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కోనూరు పాఠశాల తరఫున సార్కి హ్యాపీ రిటైర్డ్ లైఫ్ అని చెప్తున్నారు సుధాకర్ సారు. సార్ ఇప్పుడు చెప్పకపోతే ఇంటికి వచ్చానని చెప్తాడు. ఓకే, తర్వాత జఫర్గఢ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ చాడ గణేష్ రెడ్డి గారి చేత సన్మానం ఉంటుంది. ఇప్పుడు శ్రీ చార్మినార్ రెడ్డి గారు పాలెం పాఠశాల ఉపాధ్యాయులు వీరి చేత సన్మానం జరుగుతుంది. తిరుపతి గారు, సాంబయ్య గారు సార్ ఎంఆర్పీగా పనిచేస్తున్నటువంటి సమయం లోపల సహచరులు వీళ్ళంతా. ఓకే, నెక్స్ట్ జఫర్గఢ్ ఉన్నత పాఠశాల ఒక్క నిమిషం సార్ లైన్. విజేందర్ రెడ్డి గారు తీర్చిదిద్దినటువంటి అనైనటువంటి శ్రీ దయాకర్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ దుగ్గొండి మండలం గురువుకు సత్కారం చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. సార్ రాజు గారు
ఏమో మరి పిల్లలకి ఇచ్చింది మిత్రులు ఎవరి దగ్గరైనా సన్మాన పత్రం రాసి ఎంతో ఆదర్శాలతో మన పాఠశాల అభివృద్ధికి నిర్వహణకు ఎన్నో రకాలుగా సహకరిస్తున్నటువంటి ఉప్పుగల్లు గ్రామ విద్యా కమిటీ అధ్యక్షులు శ్రీ గాదపాక భాస్కర్ గారు, పాఠశాల యొక్క శ్రేయోభిలాషి, పాఠశాల యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల లోపల పాల్గొని పాఠశాల అభివృద్ధికి సహకరించినటువంటి వ్యక్తులలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే భగవంత్ గారు, భాస్కర్ గారు ముందు వరుసలో ఉంటారు. తర్వాత ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు చిల్లర భగవంత్ గారు మన ప్రధాన ఉపాధ్యాయులు గాదపాక భాస్కర్ గారిని మరియు మన పాఠశాల పేరెంట్ శ్రీ బుర్ర తిరుపతి గారిని మన పాఠశాల ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. టీఎస్ రాష్ట్ర మన మండల అధ్యక్షుడు కామిడి సతీష్ రెడ్డి గారు, కళాకర్ గారు, మేడం కొరియోగ్రాఫర్ మీరేనా మేడం? బాగుంది, సింపుల్ అండ్ బెస్ట్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పిఆర్టీటీఎస్ శాఖ తరపున సార్కు సన్మానం జరుగుతున్నది. అనంతరం బుర్ర తిరుపతి గారు, మేడం ఒక్క నిమిషం, బుర్ర తిరుపతి గారు యువత మన ప్రధానోపాధ్యాయునికి సన్మానం జరుగుతున్నది. ఆ తర్వాత పారిజాతం మేడం గారు గతం లోపల సార్కి సహచర ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి శ్రీమతి పారిజాత మేడం గారు ప్రస్తుతం పిఎస్ పాలకుర్తి మన విజయేందర్ రెడ్డి గారి దంపతులను సన్మానం చేస్తున్నారు పాలకుర్తి. తర్వాత హనుమాన్ తండా హిమ్మత్ నగర్, పిఎస్ హిమ్మత్ నగర్ హై స్కూల్, జెడ్పీహెచ్ఎస్ హిమ్మత్ నగర్, జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిమ్మత్ నగర్ తరఫున మన ఉపాధ్యాయుల చేత మన ముల్కూరి విజేందర్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. దయచేసి అతిథులు సన్మానం చేసినటువంటి వాళ్ళు తప్పనిసరిగా భోజనాలకు మేడం మంజుల మేడం సార్కి సన్మానం చేయడం జరుగుతున్నది. తర్వాత సింగమన్పల్లి జఫర్గఢ్ మండల సకల బిల్లుల కర్త సత్యనారాయణ రెడ్డి గారు, విజేందర్ రెడ్డి గారి బావగారు విజేందర్ రెడ్డి గారి దంపతులకు సన్మానం చేయడం జరుగుతున్నది. మన ఒక్క జఫర్గఢ్ మండలమే కాకుండా గన్పూర్ డివిజన్ పెట్టెల మహేందర్ గారు మరియు జి శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజేందర్ రెడ్డి గారి దంపతులకు సన్మానం చేయడం. ఇది శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు టీఆర్టీ మండలాధ్యక్షుడిగా పనిచేసి బదిలీపై అసన్పర్తి మండలానికి వెళ్ళినటువంటి చాడా సుదర్శన్ రెడ్డి గారు వారి తరఫున శ్రీధర్ రెడ్డి గారి చేత ఒక బహుమతిని పంపడం జరిగింది. వారిని ఓకే, ఇప్పుడు సార్తో ఇంతకుముందు పనిచేసినటువంటి శ్రీమతి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున విద్యా వినయ సమజ్వల దివ్య తేజస్వి, కోపం లేని శాంత స్వభావం కలిగినటువంటి విజేందర్ రెడ్డి సార్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి అభినందనలు తెలియజేస్తున్నాను. ఉషస్సులొలికే ఉషోదయ కిరణాలకి సూర్యుడు అందం, విశాల ఆకాశంలో విరబూసిన వెన్నెలకి చంద్రుడు అందం, కష్టపడి పని చేసే కష్టజీవులకి శ్రమ అందం, విద్యార్థి ప్రతిభకు చదువు అందం. అదేవిధంగా ఈ పాఠశాలకి విజేందర్ రెడ్డి సార్ గారు ఉంటేనే చాలా చాలా అందం.
ఎక్సలెంట్. వారి ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులందరికీ చాలా అద్భుతంగా విద్యను అందించారు. 7 colors make a rainbow, 7 chords make a music, 7 days make a week, 7 beautiful letters make us teacher. ఎంత బ్యూటిఫుల్ లెటర్స్తో టీచర్ అనే వర్డ్ ఏర్పడిందో అంతే బ్యూటిఫుల్గా విద్యార్థులకి విద్యను అందించారు. సారు పనిచేసిన ప్రతి పాఠశాలలో అంతే బ్యూటిఫుల్గా ఉపాధ్యాయులతో కలిసి పని కూడా చేశారు. సారు గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే, అసలు మాటల్లో చెప్పలేము. ప్రత్యక్షంగా అక్కడుండి అనుభవపూర్వకంగా చూస్తేనే తెలుస్తుంది వారి మంచితనం. ఈ అక్షర నీరాజనంలో ఉంది, వలిమిడిలో కలిమి అయి పేరుంది అని. అక్షర సత్యం అది. వలిమిడిలో సార్తో కలిసి పనిచేశాను నేను. ఆ వాక్యానికి సార్థకతను అక్కడ ప్రత్యక్షంగా చూశాను. అనుభవంతో చెప్పే మాటకి విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటకి ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనికి విజయం ఎక్కువ, ఎదుటి వారిలో ఎప్పుడూ మంచిని చూసే మనసుకి ప్రశాంతత ఎక్కువ. ఇది సార్ దగ్గర నుండే నేర్చుకున్నాను నేను. ఎందుకంటే ప్రతి మనిషిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. మనం ఎదుటి వారిలో పాజిటివ్స్ని చూస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, అందరితో కలిసి ప్రశాంతంగా పని కూడా చేయగలుగుతాం. సార్తో కలిసి చేసినప్పుడు అసలు ఎలా చేసామంటే ఏ స్వార్థం లేకుండా మాట్లాడే విధానం కానీ చేసిన పనితీరు కానీ అసలు ఎంత ఒక్క మాటలో చెప్పాలంటే కష్టంలో ఉన్నప్పుడు సహాయపడి, సమస్యల్లో ఉన్నప్పుడు సలహాలు ఇచ్చి, దిగులుతో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇచ్చి, అపజయంతో ఉన్నప్పుడు ఆదర్శం ఇచ్చి, విజయంతో ఉన్నప్పుడు ప్రోత్సాహం ఇచ్చి, ప్రతి క్షణం చివరి వరకు మరవలేని సంతోషాన్ని ఇచ్చింది విజేందర్ రెడ్డి సార్ గారు. చేసింది కొద్ది రోజులే అయినా కలిసి లైఫ్ టైంలో మర్చిపోకుండా అంత బాగా కలిసి పనిచేశాము. బ్రతుకుబాటలో బడిపంతులై విద్యా దానం చేసి ఎందరికో బ్రతుకునిచ్చి అందరికీ ఆదర్శనీయంగా ఉన్నటువంటి శ్రీ విజేందర్ రెడ్డి సార్ గారికి ఈ విశ్రాంత సమయంలో ప్రశాంతతను, ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను కలుగజేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ I thank the President to give me opportunity to tell my speech and again thank you all. అక్షర సత్యాల నీరాజనం. థ్యాంక్ యూ. పారియాజనం చాలా వందం తెచ్చింది. ఇప్పుడు మిల్కూరి కొండలరెడ్డి గారి చేత తమ సోదరునికి సన్మానం జరుగుతుంది. బిట్టకూరు కొండలరెడ్డి గారు వారి సోదరుడు కోమల్ రెడ్డి గారి దంపతుల చేత విజేందర్ రెడ్డి గారి దంపతులకు సన్మానం జరుగుతున్నది. దయచేసి భోజనం ముగించినటువంటి ఉపాధ్యాయ మిత్రులు సమావేశ ప్రాంగణానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భోజనం చేయనటువంటి ఉపాధ్యాయ మిత్రులు, గ్రామస్తులు భోజనానికి వెళ్ళవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. మంది శివకుమారు, స్వామి, బాబు, లక్ష్మణ్, సునీత. మూల స్తంభాలు కాదు, ప్రగతి చక్రాలు, పట్టుగొమ్మలు. పరిపాలన సిబ్బంది వీళ్ళంతా ఈ యొక్క ఎంఆర్సి రెఫర్గడ్ స్టాఫ్ మన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ విజేందర్ రెడ్డి గారి దంపతులను సన్మానం చేస్తున్నారు. భోజనం చేసినటువంటి ఉపాధ్యాయులు వేసవి తాపం ఎక్కువగా ఉంది. మిత్రులందరూ కూడా త్వరగా ప్రధాన ఉపాధ్యాయులు, వారి యొక్క ఉపాధ్యాయ మిత్రబృందం, రాజేందర్ గారు, అలాగే రమేష్ గారు, కూనూరు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి, మండల నోడల్ ఆఫీసర్ శ్రీ పర్వేజ్ సార్, ఉపాధ్యాయ మిత్రులు, గ్రామ విద్యా శ్రేయోభిలాషి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి తరఫున మన జఫర్గఢ్ మండలం యూపీ సూరారం పాఠశాల ఉపాధ్యాయ మిత్రుల చేత జనగామ జిల్లా అధ్యక్షులు
సార్ మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు పునాదులు నిర్మించి దేశ భవిష్యత్తులో దేశ నిర్మాణంలో మరి ప్రముఖ పాత్ర పోషించి మరి ఈరోజు మండల పరిషత్ పాఠశాల ఉప్పుగల్ వేదికగా మరి ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి విజేందర్ రెడ్డి సార్ గారి సన్మాన మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు కిషన్ గారికి మరి ఈ కార్యక్రమంలో మరి ఇప్పటి వరకు మనతో నుండి ముఖ్య అతిథులుగా వెళ్ళిపోయినటువంటి ఎక్స్ఎంఎల్సి పూల రవీంద్ర గారు, మరి జనగామ జిల్లా పిఆర్టీ టిఎస్ ప్రధాన కార్యదర్శి సోదరులు ఎల్లారెడ్డి గారు, మరి హన్మకొండ అధ్యక్ష కార్యదర్శులు మరి తిరుపతి రెడ్డి గారు, శ్రీహరి గారు, గఫార్ గారు, మరియు ఈ మండలంలో మరి బాధ్యత వహించి ఒక చక్కటి కార్యక్రమానికి మరి పునాదులు వేసినటువంటి మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీతారాములు గారు, సురేష్ రెడ్డి గారు, ఈ మండలం నుండి రాష్ట్రానికి బాధ్యత వహిస్తున్నటువంటి రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, పిఆర్టీఎస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున జనగామ జిల్లా సంఘ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా 3 సంవత్సరాల విరామం తర్వాత మరి జనగామ జిల్లాలో మొట్టమొదటి మరి ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ కార్యక్రమం మరి జఫర్గఢ్ మండల్ ఉప్పుగల్లి వేదికగా జరుగుతూ ఉన్నది. ఒక్కసారి మరి మనం కూడా ఆలోచించుకోవాలి. మరి 40 సంవత్సరాలు ఉద్యోగ వృత్తిలో పనిచేసి మరి ఈరోజు విరమణ చేస్తూ ఉన్నాడు. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠశాల నిర్వాహకులకు కూడా మరి పిఆర్టీఎస్ జనగామ జిల్లా సంఘ పక్షాన వారికి కూడా మరి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ఒక చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసి మరి ఇంత పెద్ద కార్యక్రమంలో వచ్చినటువంటి అతిథులు అందరూ కూడా కొంత సంయమనంతో కొంత ఓపికతోటి కనుక ఉన్నట్టయితే వారు కూడా పూర్తి స్థాయిలో మరి సంతృప్తి పడతారు అనేటువంటి విషయాన్ని కూడా మరి మీకు తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా మరి మనకు ఇప్పుడే ఇంతకంటే ముందు కూడా మరి విద్యార్థులైతే ఒక చక్కటి నృత్య రూపాన్ని కూడా ఇప్పించినటువంటి విద్యార్థులైతే మరి ఒక చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మా జనగామ జిల్లా సంఘ పక్షాన నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కటే ఒక విషయాన్ని నేను బాగా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ పాఠశాల మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇవాళ రంగులతోటి మరి పాఠశాల అలంకరణ జరిగింది. ఏ పాఠశాల ప్రాథమిక పాఠశాల కానీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కానీ మరి ఇవాళ మరి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మరి ఇవాళ ఈ పాఠశాల ఉన్నది. మరి ఈ పాఠశాలలో మంచి సుశిక్షితులైనటువంటి మంచి ఉపాధ్యాయ నైపుణ్యం కలిగినటువంటి మరి ఉపాధ్యాయ విద్యా బోధన జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ మరి విద్యార్థులు మరి ఇక్కడ పాఠశాలను బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ సమాజంలో మరి బాధ్యత మరి ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని ఉంటుంది. ఆ బాధ్యత కూడా మనమే నిర్వహించాల్సిందిగా చెప్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇవాళ మరి పిఆర్టీ సంఘం ఒకప్పుడు మరి ఈ కార్యక్రమం 3 సంవత్సరాల కింద జరగాలి. మరి అప్పుడు ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఒక 30% ఫిట్మెంట్ తీసుకొచ్చినటువంటి గంట కూడా పిఆర్టీ సంఘాన్ని. ఏంటైతే ఇవాళ అధికారులు మారినా ఉద్యోగులు మారినా ఎవరు మారినా కూడా పిఆర్టీ నాయకత్వం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం కొరకు పాటుపడుతూ ఉన్నది. ఇవాళ మరి కొలువైనటువంటి కొత్త ప్రభుత్వాన్ని కూడా ఉపాధ్యాయుల ఉద్యోగ భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి సంఘం ఇవాళ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి కూడా కొంత సంయమనంతో కొంత సమయాన్ని కూడా ఇస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఇవాళ ఉద్యోగులు ఎన్ని ఆశలతో ఉన్నారో అన్ని ఆశలకు కూడా మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని కమిటీలు వేయడం జరిగింది. 317 ఇష్యూ కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయ సంస్థలు కావచ్చు, మరి రాబోయేటువంటి కాలంలో ఒక మంచి పిఆర్సీని తీసుకోవడం కావచ్చు. మరీ ముఖ్యంగా ఒకే ఒక్క విషయాన్ని మనం వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం మరి ఏదైతే ఎజెండాలో పెట్టుకున్నామో సిపిఎస్ను అంతం చేస్తాం, రాగానే మరి సిపిఎస్ను రద్దు చేస్తాం అనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా ఉద్యోగ స్వామ్యానికి మీరు ఇచ్చినటువంటి హామీని మరి స్పష్టంగా మరి దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. దాంతో పాటు ఇవాళ అనేక ఉద్యోగస్తులు కూడా అనేక రకాల ఒత్తిళ్లతోటి చాలా మరి అలసిపోయి
అనేక రకాల రోగాలకు బారిన పడతా ఉన్నారు. ఇవాళ ఏ హాస్పిటల్ పోయినా కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. మరి దాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకొని కూడా ఈహెచ్ఎస్ను మళ్ళీ పునరుద్ధరించేటువంటి పద్ధతిలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ను కూడా మరి అందించేటువంటి పద్ధతిలో మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉన్నటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మరి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కొంత సమయం కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిఆర్టీకు సమస్యను సాధించడం అనేటువంటిది వెన్నతో పెట్టినటువంటి విద్య. మరి 53 సంవత్సరాల పిఆర్టీ చరిత్రలో మరి దాదాపు ఒక 20-25 మంది ముఖ్యమంత్రులతోటి మరి అనుసంధానంగా ఉన్నటువంటి సంఘం ఇవాళ ఎంత గొప్ప ముఖ్యమంత్రి రాని, ఎంత మొండి ముఖ్యమంత్రి రాని, ఎంత మొండి వైఖరిగా ఉన్నటువంటి అధికారిని కూడా ఒప్పించి మెప్పించేటువంటి పద్ధతిలో మరి పిఆర్టీ యొక్క స్టైల్ వేరే ఉంటుంది. ఆ పద్ధతిలో అన్ని డిమాండ్లను కూడా తీసుకొచ్చినాం. ఇవాళ ఉపాధ్యాయ మిత్రులు అవలంబిస్తున్నటువంటి ప్రతి సౌకర్యం వెనుక కూడా మరి పిఆర్టీ యొక్క కృషి ఉన్నది. ఆ రకంగానే మరి ముందుకు పోతా ఉన్నటువంటి విషయాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మరి ఇక్కడ విజేందర్ రెడ్డి గారు మరి ఉద్యోగ విరమణ పొందుతున్నారంటే మరి 40 సంవత్సరాలు ఒక పిఆర్టీ సుశిక్షితులుగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా మరి అందరి మన్ననలు పొందినటువంటి మరి పెద్దలు. మరి వారు సంఘానికి చేసినటువంటి సేవే ఇవాళ పిఆర్టీ సంఘం కూడా మరి అతిపెద్ద సంఘంగా ఉండడంలో సార్ యొక్క పాత్ర గొప్పదనేటువంటి విషయాన్ని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అధికారి మారినప్పటికీ కూడా మరి నిర్ణయాలు మారేటువంటి పద్ధతిలో కూడా కొంత జాప్యం జరుగుతూ ఉన్నది. ఇవాళ మరి ఒకటే రాష్ట్రంలో 2 జోన్లు ఉంటే ఒక జోన్లో ఉద్యోగులకు మరి ప్రమోషన్స్ వచ్చినాయి. మరి మన మల్టీ జోన్ 2లో ప్రమోషన్స్కు రాలేకుండా పోవడానికి కోర్టు అడ్డంకులు తయారైనాయి. ఇవన్నీ సమస్యలను కూడా మరి రాబోయేటువంటి మరి మాసంలో మరి పూర్తి చేసే విధంగా మరి సంఘం కృషి చేస్తున్నటువంటి విషయాలు తెలియజేస్తూ ఒక మంచి సమావేశం. మరి సమావేశంలో మమ్మల్ని భాగస్వామిని కల్పించినటువంటి మరి విజేందర్ రెడ్డి సార్ గారికి, మరి ఇక్కడ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శికి, ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి కూడా మరి పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై పిఆర్టీ, జై తెలంగాణ. థ్యాంక్ యూ మైపాలన్న. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంతకుముందు సన్మానం గావించారు జఫర్గఢ్ మండల వైస్ ఎంపీపీ శ్రీ కొడారి కనకయ్య గారు, మాజీ విద్యా కమిటీ పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు గాదెపాక శ్రీను గారు, విద్యాశ్రేయభిలాషి గాదెపాక భాస్కర్ గారు, మరియు మన ఊరు మనబడి కింద ఈ పాఠశాలలో నిర్మాణాలు చేపట్టి వారికి దంపతులకు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సార్ మాట్లాడుతున్నప్పుడు సార్ గారి చేయడం జరుగుతున్నది. ధన్యవాదాలు సార్. మీ యొక్క బిజీ షెడ్యూల్లో కూడా సార్ మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు ఇంత దూరము జనగామ జిల్లాలో మాది చివరి గ్రామం, దాదాపుగా మా మండలం చివరి మండలం అందరూ వరంగల్ జిల్లా ఎస్ఎస్ఏ నుండి పనిచేసినటువంటి అకాడమిక్ ఆఫీసర్స్ సుదర్శనరావు గారు అలాగే బాబురావు గారు ఇరువురు కూడా వేదికపైకి విచ్చేసి విజేందర్ రెడ్డి దంపతుల్ని ఘనంగా సత్కరించారు. వారికి ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. జనగామ పిఎస్ జనగామ జిల్లా నెక్స్ట్ వారిని విజేందర్ రెడ్డి గారు సార్కి మన విజేందర్ రెడ్డి గారి దంపతులకు మన పాఠశాల తిమ్మంపేట ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి నెల్లిమేరి మేడం గారు సన్మానం చేస్తున్నారు. వారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక ఆదర్శ ఉపాధ్యాయుడు ఇంకొక ఆదర్శ ఉపాధ్యాయుడికి సన్మానం చేయడం అనేటువంటి కలయిక చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. చేసిన ఆత్మీయ మిత్రులు వెంకన్న గారు, విష్ణుమూర్తి గారు, భాస్కర్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాను. పత్రుల తరఫున వారి బంధువుల తరఫున మా పాఠశాల థ్యాంక్ యూ ఎల్లన్న అలాగే మైపాలన్నకి ధన్యవాదాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ గారు ఆత్మగౌరు ఏ సదానందచారి గారి యొక్క అమృత హస్తాల మీదుగా ఈనాటి సన్మాన గ్రహీత శ్రీ మెలికూరి విజేందర్ రెడ్డి దంపతులకు వారు సన్మానం గావిస్తున్నారు. ధన్యవాదాలు. ఏ సదానందచారి గారు మాజీ డీసీ సెక్రటరీ మరియు ఆత్మకూరు మండల విద్యాశాఖాధికారి గారు, అదేవిధంగా సార్ యొక్క చిరకాల మిత్రుడు పిఎస్హెచ్ఎం గా రిటైర్ అయిన తాటికాయల పాఠశాలలో పిఎస్హెచ్ఎం గా రిటైర్ అయినటువంటి కె దయాకర్ రెడ్డి గారు, ఆత్మీయ సహృదయులు రమణారెడ్డి గారు, అలాగే వారి యొక్క ఆత్మీయ మిత్రులందరూ కూడా వేదిక పాఠశాలలో పిఎస్హెచ్ఎం గా రిటైర్ అయినటువంటి పి రమణారెడ్డి గారు మరియు విజేందర్ రెడ్డి గారికి చిరకాల మిత్రుడైనటువంటి ఎం యుగేందర్ గారు, వీరు విజేందర్ రెడ్డి గారి దంపతులకు సన్మానం చేయడం జరుగుతుంది. వరంగల్ జిల్లా క్రెడాయ్
వరంగల్ ఉమ్మడి జిల్లా క్రీడాయి అధ్యక్షుడు శ్రీ తిరుపతి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. తిరుపతి రెడ్డి గారు అనంతరము శ్రీ మిల్కూరి విజేందర్ రెడ్డి గారి సార్ విజేందర్ రెడ్డి దంపతులకి విచ్చేసినటువంటి ఆత్మీయులందరి పక్షాన ఒక పాట. అపార్ట్మెంట్ లో సహనివాసులుగా ఇరుగు పొరుగుగా ఉన్నటువంటి మిత్రులు దేవులపల్లి వెంకన్న గారు అలాగే భాస్కర్ గారిని ఆహ్వానిస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారు, దేవులపల్లి వెంకటేశ్వర్ గారు, మా కాశాల సురన్నకు నమస్తే.
యొక్క బంధుమిత్రులందరూ కూడా తరలి వచ్చి విజన్నకి హృదయపూర్వకమైనటువంటి పదవీ విరమణ శుభాకాంక్షలు అందించారు. వారందరూ ధన్యవాదాలు. విజేందర్ రెడ్డి గారు వీరి పేరు కూడా విజేందర్ రెడ్డి గారు. సార్కు మేనబావమర్ది చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ టీటీసీ వరకు క్లాస్మేట్ రూమ్మేట్ ఇద్దరు ఒకటేసారి అపాయింట్మెంట్ అయ్యారు. సారు కరీంనగర్ జిల్లా మల్యాల లోపల స్కూల్ అసిస్టెంట్ ఆర్ట్స్ గా పనిచేస్తున్నారు. సార్ కూడా త్వరలో ఈరోజు జరుగుతున్నటువంటి సన్మానం చాలా ఆనందకరమైనటువంటి రోజు. సో భలే మంచి రోజు. ఇది చాలా అందరికి ప్రసన్నమైనటువంటి రోజు. రాజగోపాల్ గారు హైదరాబాద్ నుంచి రాజ్ కుమార్ మిత్రులు అంటూ నమ్మలేకుండా రాజగోపాల్ రెడ్డి గారికి ఆత్మీయ మిత్రులు. వారు హైదరాబాద్ నుంచి పదవి విరమణ సందర్భంగా ఇక్కడికి వారి మీద అభిమానంతో ఇక్కడికి రావడం జరిగింది. చాలా ధన్యవాదాలు సార్. ఎస్పెషల్లీ మా భూపాలపల్లి నియోజకవర్గ బాధ్యులు సత్యపాలరెడ్డి గారు, కీర్తిరెడ్డి మేడం గారు ఇరువురు కూడా రాజిరెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు వెల్కూరు విజేందర్ రెడ్డి గారు దంపతులను సన్మానం చేస్తున్నారు. ఒక అన్న తమ్ముడికి సన్మానం చేయడం అనేటువంటి గొప్ప కార్యక్రమం. గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగిసిన రోజు, గోవలైన కోరికలే గోటిలోన చేరిన రోజు, గుండెలోని గోటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటిలోని నిలిచిన రోజు, వలే మాటి రోజు అసౌదైన రోజు, వసంతాలు పూజేని రోజు. జిల్లా ఆత్మకూరు మండల పిఆర్యూటీఎస్ జిల్లా మండల అధ్యక్షులు శ్రీ అబు బుచ్చిరెడ్డి గారిని సాధారణపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారి కరకమలంలో వేదిగా విజేందర్ రెడ్డి దంపతులను సన్మానించవలసిగా కోరుతున్నాం. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిరికిన రోజు, కులదైవం పలికిన రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిరికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్న జాగులై విరిసిన రోజు, వసంతాలు పోతే నేటి రోజు, ధన్యవాదాలు అబ్బు బుచ్చిరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు కె శ్రీనివాసరెడ్డి గారు మాధవి దంపతుల చేత వెల్కూరు విజేందర్ రెడ్డి గారి దంపతులకు సన్మానం జరుగుతుంది. దేవేంద్రరావు వనజ గారు సోదరిమణులు అక్కలు వారి చేత ఆత్మీయ సోదరునికి అక్కలు చేసేటువంటి సన్మానం ఇది. ఈ యొక్క కార్యక్రమానికి చేసి విజేందర్ రెడ్డి గారి దంపతులను సన్మానం చేసినటువంటి ఆత్మకూరు మండలం యొక్క మిత్రుని కుమారుడు
శ్రీనివాస్ విజేందర్ రెడ్డి గారి చిరకాల మిత్రుడు శ్రీనివాస్ గారి పుత్రుడు కుమారుడు రాము చేత సన్మానం మిల్కూరు విజేందర్ రెడ్డి గారి దంపతులకు సన్మానం జరుగుతున్నది. విజయ్ ఎగుడు దిగుడులు మంచి చెడులు ఆత్మీయత అనురాగాల్ని చవి చూసినటువంటి ఆ వ్యక్తి. కవి అన్నారు ఒకడు, రాజుగారు గతం నాస్తి కాదు నేస్తం, అది నీ అనుభవాల ఆస్తి అని జరుగుతున్నది. వారి జీవితానికి సంబంధించిన ఒక పాట ఇది. విజేందర్ రెడ్డి గారి కొడుకు పుత్ర సమానం కొడుకు కోడలు రాజుగారు మరియు వారి దంపతుల చేత విజేందర్ రెడ్డి గారి దంపతులకు సన్మానం. ఇంద్రసేనారెడ్డి గారు డాక్టర్ సుమతి మేడం గారి సోదరులు వారి చేత మిల్కూరు విజేందర్ రెడ్డి గారి దంపతులకు సన్మానం జరుగుతున్నది. ఇంద్రసేనారెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యుల చేత మేడం సుమతి మేడం గారి సోదరులు ఇంద్రసేనారెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యుల చేత విజేందర్ రెడ్డి గారి దంపతులకు సన్మానం నిర్వహించబడుతున్నది. అద్భుతమైనటువంటి విజేందర్ రెడ్డి గారికి వారి యొక్క భావమర్దులు అలాగే మేడం సుమతి గారి యొక్క సోదరులందరూ కూడా సకుటుంబ సపరివారంగా తరలి వచ్చి వారికి సన్మానం గావించడం చాలా దిలీప్ భాస్కర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల చేత రణధీర్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, రణధీర్ రెడ్డి గారు వీరి యొక్క వారు విజేందర్ రెడ్డి గారి దంపతులకు సన్మానం చేస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత వారు సన్మానం చేసిన తర్వాత వీరారెడ్డి గారిని విజేందర్ రెడ్డి గారి గురించి ఆత్మీయ వచనాలు తెలుపుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులు అందరికీ 61 సంవత్సరం రిటైర్మెంట్ అయితే వాళ్ళు తెలుసు. ఎందుకంటే గొప్పగా ఈడ్కోల్ సమావేశం నిర్వహించడం నేను ఇదే ప్రథమంగా చూస్తున్నా. విజేందర్ రెడ్డి గారి ఫ్యామిలీ, విజేందర్ రెడ్డి గారి తరఫున ఇక్కడి గ్రామస్తులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇక్కడి ఆచార్య బృందానికి కానీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపదలుచుకున్నాను. వారు ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా నేను రోజు స్కూల్లో కూర్చుంటా, నన్ను పని చేయలేదు, అన్ని వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. అంటే వారి ఆరోగ్యం కొంచెం ఇది లేకుండా ఇక్కడ రావటం వల్ల వారి ఆరోగ్యం సమకూర్చడంలో తొందర వారు ఆరోగ్యం సమకూర్చుకోవడం జరిగింది. తర్వాత వారి చైల్డ్ సైకాలజీ బాగా తెలిసిన వాళ్ళు అనిపిస్తారు. ప్రాథమిక స్కూళ్ళలో పనిచేశారు. మా బంధువులలో కూడా చిన్నపిల్లలు వారంటే బాగా ఇష్టపడతారు. మేము ఎవరిని అంతగా వారు ఆకట్టుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినాం. తర్వాత వాళ్ళు ఒక బావమరిదిగా నేను గర్వపడుతున్నాను. ఎప్పుడు మమ్మల్ని ఏమీ సతాయించలేదు. జనరల్గా అల్లుళ్ళతోని ఈ బావలతోని ఇబ్బందులు ఉంటాయి కొన్నిటికి. వారు చాలా ఆదర్శంగా, సౌమ్యంగా, స్నేహంగా అందరినీ ఏమి ఇదున్నా కూడా మమ్మల్ని ఎప్పుడు ఏమి ఆశించలేదు. కాకపోతే ఇంకా మాకే అవసరాలకు సహాయం, మరి సలహాలు, సందేశాలు ఇస్తూ ఉండేది. వాళ్ళ కుటుంబంలో కూడా జయపాల్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన చాలా యాక్టివ్గా ఉండే. వారి బాధ్యత మీరు తీసుకున్నారా అని అనిపించేది. బంధువులల్లా అందరిలల్లా కలుపుకొని మంచి ఇట్లా ఉండాలి అనే ప్రవర్తన మా అందరికీ నేర్పిండని అనిపిస్తుంది. చివరిగా మా చెల్లెల్ని కూడా అభినందించాలి. మాన్య చంద్రపట్ల సత్యపాల్ రెడ్డి గారు ఓకే వారి
పిల్లలకు జనరల్గా పంతుల ఉపాధ్యాయుల పిల్లలు కాకపోతే వారు కూడా వారి కుటుంబాన్ని వాళ్ళ పిల్లలను సార్థకం చేసిండు, తీర్చిదిద్దిండు. కావున ఈ పాఠశాల బృందానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంతకుముందు వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అలాగే మేడం సుదర్శన గారు వారి యొక్క బంధుమిత్రులందరూ కూడా తరలివిచ్చేసి ఈరోజు విజేందర్ రెడ్డి గారు సుమతి గారులకి సతీ సమేతంగా వారి చంద్రునికో నూలుపోవులాగా ఆత్మీయకరంగా వారికి సన్మానం గావిస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా వీక్షిస్తూ ఆ పెద్దమ్మ గారి యొక్క గొప్ప దీవెనలు అందుకున్నటువంటి విజేందర్ రెడ్డి గారి యొక్క దంపతులు, వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు శతమానం భవతిగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. సుదర్శన గారు పోయేంత వరకు వాళ్ళ ఇంటి దగ్గర మమ్మల్ని ఉంచుకొని మా పిల్లల్ని మమ్ములను ఒక దారిలో ఒక క్రమశిక్షణలో పెంచినట్టు మా వదినమ్మ గారికి ప్రత్యేకమైన పాదాభివందనం చేస్తుంది. ఇవాళ ఈరోజు ఇట్లున్నామంటే మా వదినమ్మ దయ. ఈ ఆనంద బాష్పాలు నిజంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టిస్తున్నారు. చిన్నప్పటి నుండి తన కన్న బిడ్డల వల్ల సాకి వారి యొక్క ఉన్నతికి మధ్యలో చిన్నారుల చేత ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దాని తర్వాత సత్యపాల్ రెడ్డి గారి సందేశం కూడా ఉంటుంది. గౌరవ పెద్దలు రిటైర్డ్ ఎంఈఓ యాదవ్ రెడ్డి సార్ గారికి మేడం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులు ఉపాధ్యాయుని మిత్రులు మెలుకూరు విజేందర్ రెడ్డి గారి దంపతులను అభినందన పూర్వకమైనటువంటి సన్మానం నిర్వహిస్తున్నారు. వారితో పాటు ఒక ఫోటో కూడా తీసుకుంటున్నారు. పిల్లలు ఆ బయట ఎవరు తిరగద్దు, గ్రౌండ్లో అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవాలి. భోజనం చేసిన పిల్లలందరూ కూడా ఇక్కడ కూర్చోవాలి. చేయని వాళ్ళు కొందరు భోజనం చేసుకోవాలి. అతిథులు కూడా తెలిసిన వాళ్ళందరూ వేదిక వాళ్ళందరూ రావాలి.
థ్యాంక్ యూ. माटी के
అందరూ 5వ తరగతి 4వ తరగతి విద్యార్థులే. వీళ్ళందరికీ డాన్స్ నేర్పినటువంటి కొరియోగ్రాఫర్ శివరాణి మేడం అండ్ యూట్యూబ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలందరికీ ఆశీర్వాదాలు. ఆత్మీయులందరినీ కూడా ఆహ్వానించి వారి పదవి విరమణ సన్మానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి ఆత్మీయ ఉపాధ్యాయులు శ్రీ మిల్కూరి విజేందర్ రెడ్డి దంపతులకి అభినందనపూర్వకమైనటువంటి శుభాశిస్సులతో పాటు వారి ఆత్మీయకరమైనటువంటి సత్కారాన్ని అందజేస్తున్నారు గౌరవ సాయంపేట ఎక్స్ ఎంఓ గారు శ్రీ యాదవ్ రెడ్డి గారు. వారి యొక్క కుటుంబ సభ్యులు విజేందర్ రెడ్డి గారికి విచ్చేసినటువంటి ఆత్మీయ బంధుమిత్రులందరూ కూడా వారిని సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు. స్విమ్మింగ్ మిత్రులు శ్యామ్ సుందర్ గారు, ప్రమోద్ గారు, నిరంజన్ గారు, శ్రీనివాస్ గారు, దాకర్ రెడ్డి గారు, వీరు హన్మకొండ వాస్తవ్యులు. హన్మకొండ జీవితంలో అత్యంత గొప్పదైన అంటే అది స్నేహమే. అది విజయంతో ఉన్నటువంటి ఆ స్నేహానికి గుర్తుగా ఈ పాటను మా దయాకరణ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసం అన్న మీకోసం ఈ పాట నేను డెడికేట్ చేస్తున్నాను. మా శివరాణి మేడం అండ్ మా కిషన్ అన్న అలాగే అన్న అందరి కోసం మోహన్ అన్న కోసం కూడా ఈ పాటలు మీ పాఠశాల పక్షాన విద్యార్థుల పక్షాన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పిల్లలు మేడం మేడం పిల్లలు పక్కన గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పంచాయతీ ఉప్పుగాళ్ళు సిబ్బంది మరిగారు గ్రామ పంచాయతీ సిబ్బంది పిల్లలు ఒక్క నిమిషం గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా విజేందర్ రెడ్డి గారి దంపతులను సన్మానం చేయడానికి రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు. దయాకర్ రెడ్డి గారు
मेरा दोस्त तू है मेरी जान आसमां दोस्त तू मेरा प्राण बतु तेरी माटलो मधुर स्वरालो हे हमने माटलो పదవీ విరమణ మహోత్సవం సందర్భంగా పాఠశాల సిబ్బంది మరియు గారికి అభినందిస్తున్నాను. మరి ఈరోజు నేను విజేంద్ర రెడ్డి గారి గురించి మాట్లాడేది లేదు.